యాక్చువల్గా నేను ఫిలిం జర్నలిస్ట్ కావడానికి కారణం గురుగారు. అది ఎలా అంటే, నేను ఎక్కడో రంపచోడవరంలో ఈనాడు రిపోర్టర్గా వర్క్ చేస్తున్న టైంలో అక్కడ చుట్టుపక్కల ఏ షూటింగ్ జరిగినా దానికి అటెండ్ అవ్వటం నాకు అలవాటు అవడం కాదు, ఈనాడు రిపోర్టర్గా ఉంటే అది కవర్ చేస్తూ సితారాకి పంపించేవాడిని. మా అప్పుడు ఎడిటర్ శ్రీకంఠమూర్తి గారు అది పబ్లిష్ చేస్తూ నా పేరు కింద ఎం గిరిధర్ని వేసేవాళ్ళు. దాంతో ఎప్పటికన్నా ఫిలిం జర్నలిస్ట్ అవ్వాలన్న కోరిక ఉండేది. అలా ఒకసారి తాండ్ర పాపారాయుడు షూటింగ్ మా రాజమండ్రి దగ్గర షూటింగ్ జరుగుతుంటే వెళ్తే గురువుగారు ప్రాణ్ మీద సీన్స్ తీస్తుంటే కరెక్ట్గా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈనాడు రిపోర్టర్గా నన్ను ఎవరు ఆపేవాళ్ళు ఎవరు కాదు, డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళని, దగ్గరగా ఉండే చూసేవాడిని, అబ్జర్వ్ చేసేవాడిని. కరెక్ట్గా అప్పుడే శివరంజని మ్యాగజైన్ వస్తే గురువుగారు అది చూశారు. సెంటర్ స్పెట్ తాండ్ర పాపారాయుడు గురించి ఖాదర్ మొయిద్దీన్ అని ఒక జర్నలిస్ట్ ఉండేవాళ్ళు, చాలా బాగా రాస్తాడు. ఆయన నా ఫేవరెట్ జర్నలిస్ట్ కూడా. ఆ టైంలో సెంటర్ స్పిరిట్ రాశాడు. అది గురువుగారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చదివి ప్రాణ్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది నాకు అప్పుడు అనిపించింది, ఫిలిం జర్నలిస్ట్కి ఎంత దగ్గరగా ఉంటుంది ఆర్టిస్టులకి అనేది. యాక్చువల్గా నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని అక్కడ మా ఊర్లో. దాంతో ఆ ఎన్టీ రామారావు గారి సినిమాలు ఒక పక్క రాఘవేంద్రరావు గారు సూపర్ హిట్లు తీసేవాళ్ళు, ఒక పక్క గురుగారు దాసరి గారు తీసేవారు. అలాగే ఇద్దరు డైరెక్టర్లు అంటే మాకు చాలా ఇష్టం. అందుకని ఆ టైంలో నేను జర్నలిస్ట్ని అవ్వడం, ఆ షూటింగ్కి వెళ్ళడం, అది చూసిన తర్వాత మైండ్లో నాకు డైరెక్ట్ గురువుగారిని అడిగి, సార్ నాకు సినిమా జర్నలిస్ట్ని కావాలని ఉంది, ఇలాగా నాకు అది ఇంట్రెస్ట్, సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్ అని అంటే, అక్కడ విజయవాడలో తోటకూర రఘు గారు అప్పుడు ఎడిటరు అక్కడ ఉంటారు, నువ్వు అప్లికేషన్ పంపించు వాళ్ళు అని సజెషన్ చేశారు. అది ప్రస్తుతం ఇప్పుడు షూటింగ్ ఫినిష్ చేస్తాము, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఒక సినిమా చేయాలన్న తర్వాత ఒక 20 కథలు, దాదాపుగా 20-25 కథలు విన్నాను. ఆ తర్వాత నంద్యాల రవి చెప్పిన కథ హంట్ చేసింది. దాంతో ఇంకా నెమ్మదిగా ఆర్టిస్టులు వేటలోకి వెళ్ళాము. మా అదృష్టం కొద్దీ మంచి హీరో, మంచి హీరోయిన్ సినిమాకి సెట్ అయ్యారు. డెఫినెట్గా మంచి హిట్ సినిమా చేస్తున్నాను అనేది మాత్రము నమ్మకం ఉంది. ఆ సాయిబాబా ఆశీస్సులతోటి డెఫినెట్గా నా 20-30 ఏళ్ల కెరీర్లో అన్నీ సక్సెస్ అవుతూ వచ్చాను. 600 రూపాయలకి ఎక్కడో స్ట్రింగర్గా కెరీర్ స్టార్ట్ చేశాను నేను. ఈరోజు ఒక మంచి సినిమా తీయగలటానికి చేసే ధైర్యాన్ని నాకు ఇచ్చిన సాయిబాబాకి నేను. గిరిధర్ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. నిజంగా గిరిధర్ మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఒక షూటింగ్కి వస్తే తను ఆ డైరెక్టర్తో కానీ, ఆ హీరోతో కానీ, అందరితో, ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్తో కానీ తను బిహేవ్ చేసే విధానం ఎంతోమంది స్నేహితుల్ని, తనకు ఒక మంచి గుర్తింపుని, తన మీద అందరికీ అదే ఒక మంచి ఫీలింగ్ని తను తెచ్చుకున్నాడు. తన గుడ్ విల్లే ఈరోజు ఈ సినిమా. అలాగే నంద్యాల రవి చెప్పిన కథ, అతను ఎప్పటి నుంచో రైటర్గా ఇక్కడ ప్రయత్నిస్తున్నాడు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి, అంటే చాలా పాజిటివ్ టైటిల్ లక్ష్మీ రావే మా ఇంటికి పెద్ద హిట్ అవ్వాలని అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గిరి బ్యానర్ ఇంకా ముందు చాలా మంచి సినిమాలు తీసి ఒక వృద్ధులకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేసిన ఆనంద్, గోదావరి లాంటి ఎన్నో సినిమా కార్యక్రమాలకి విచ్చేసి నన్ను మొదటి నుంచి ఆశీర్వదించి, ఆయన అంటేనే ఒక గొప్ప ఇన్స్పిరేషన్. సంగీతం అన్నా కూడా, సాహిత్యం అన్నా కూడా, ఒక అద్భుతమైనటువంటి సినిమాల్ని రూపొందించేటువంటి దాసరి గారు అంటే నాకు ఎప్పుడూ ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది వారిని చూస్తే. నిజంగా వారు ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ అవకాశాన్ని ఇచ్చిన గిరిధర్ గురించి మాట్లాడాలి. తను చాలా కష్టపడి ఈ సినిమాని రూపొందించడం జరిగింది. ఆయన ఒక జర్నలిస్ట్గా సరస్వతి కటాక్షం ఎప్పుడో ఉంది. ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి చిత్రం ద్వారా ఆయనకు డెఫినెట్గా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చెప్పేసి నేను మనసారా నమ్ముతూ ఉన్నాను. ఆయన చాలా తపనతో ఒక మంచి మెలోడియస్ మ్యూజిక్ రావాలి అని చెప్పేసి నన్ను ఎంచుకోవడం, ఎస్పెషల్లీ నాకు ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే,
ఫామ్లో ఉన్న ఒక మంచి హీరోయిన్ని తీసుకోవడం. ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గిరిధర్ గారు అంటే ఎంతో గొప్పగా సహకరించి, ఆయన కూడా ఫస్ట్ ఫిల్ము, ఆయన కూడా చాలా గొప్ప సినిమా తీద్దాం అనుకున్నారు కాబట్టి నాకు మంచి అది ప్లస్ అయింది. ఆయన ఫస్ట్ ఫిల్మ్ అవడం కూడా నాకు ప్లస్. నాకు ఎంతో బాగా సహకరించారు. ఇకపోతే మా హీరో శౌర్య ఇప్పుడు టాప్లో ఉన్నాడు, సూపర్ హిట్లు 2 కొట్టి. తను ఎప్పుడు నేను హిట్ అవ్వకముందు చేసేంత అంతవరకు అయ్యాక కూడా చేశాను. ఎప్పుడు ఆ డిఫరెన్స్ అనేది కనిపించలేదు. ఎప్పుడు యాజ్ ఎ బ్రదర్లో ఉండి అన్న నీకేం కావాలి, నువ్వు ఫస్ట్ సినిమా బాగా నిలబడాలని ఎంత ఎంకరేజ్ చేసి బాగా చేసి నాకేం కావాలో అది అందించాడు. బాంబే వెళ్ళి ఒక 11 days స్పెండ్ చేసి నేను అవిక్యాన్ని తెచ్చుకున్నా, కథ చెప్పి ఇన్స్పైర్ చేసి. తను కూడా చాలా బాగా ఎంకరేజ్ చేసింది, చాలా బాగా యాక్ట్ చేసి నాకు నా సినిమాకి ఏం కావాలో అది మాత్రం ఫుల్ ప్లెడ్జెడ్గా నేను తీసుకున్నాను. వెరీ హ్యాపీ. ఇకపోతే మా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా సహకరించారు. ఆర్టిస్టులు ఎవరైతే పర్ఫెక్ట్ ఆర్టిస్టులో వాళ్ళనే పెట్టుకున్నాం, డెఫినెట్గా వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా నాకు బాగా సహకరించి ఈ సినిమా బాగా రావడానికి సహకరించారు. I just know 2 words in Telugu, which is Andariki Namaskar. And first of all, thank you, Giridhar sir, for trusting in me and giving this opportunity to me for being a part of his first film. And thank you, our director sir, because you know the character for me was not easy. The characters I have played before, like Uma Devi or Anandi or any other character, was bubbly and always shaking her head and saying the dialogues. And here, in every close-up, I remember he used to come and tell me, "Don't shake your head so much. It's a matured character." And that was really not easy for me, but he trusted in me, and thank you so much for that. Thank you all of you for being here, because this really means a lot to me, for sure, to everybody here, especially Giridhar sir, because it's really special for him. And thank you so much. సో ఇందాక జర్నలిస్ట్ గిరిధర్ గారు చెప్తుంటే నా జీవితం మళ్ళీ చూసినట్టుంది. సో నేను రాజమండ్రి నుంచి వచ్చాను జర్నలిస్ట్గా, సో రైటర్ అయ్యాను. సో గిరిధర్ జర్నలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ అవుతున్నప్పుడు ఆ సినిమాకి జర్నలిస్ట్ నుంచి గీత రచయిత నేను రావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రయత్నం గిరిధర్కి తొలి ప్రయత్నం. సో చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ముఖ్యంగా ఈరోజు గిరిధర్ అంకుల్ గురించి మాట్లాడాలి. ఆ రోజు నేను ఊహలు గుసగుసలాటే కూడా రిలీజ్ అవ్వలేదండి నా మూవీ, ఫస్ట్ మూవీ కూడా. నన్ను నమ్మి ఈ మూవీ ఛాన్స్ ఇచ్చి ఫ్యూచర్లో ఆ సినిమా ఫ్లాప్ అయితే ఏంటో కూడా నేను ఆలోచించకుండా నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ నా 2 movies రిలీజ్ అయినాయి అండ్ 2 పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆడియన్స్ ఆల్సో. లక్ష్మీ రావే మా ఇంటికి అండి చాలా సింపుల్ కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే లక్ష్మీ రావే మా ఇంటికి చాలా పాజిటివ్ టైటిల్. ఈ సినిమా తీసినందుకు గిరిధర్ అంకుల్కి మంచి ఎప్పుడు లక్ష్మీదేవి ఉండాలని, అలాగే ఈ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అందరికీ లక్ష్మీదేవి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్గా డైరెక్టర్ కెపాసిటీతో పనిచేసే డైరెక్టర్లు అంటే నాకు చాలా ఇష్టం. అది అందరికీ తెలుసు.